ప్రియమైన ప్రేక్షకులారా, కాంతి టీవీ అభిమానులారా, ఈ సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు సమర్పిస్తూ కొంత దేవుని వాక్యాన్ని మీకు అందించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నాయనా మీకు స్తోత్రములు. గత సమయంలో హేబెలు జీవితంలో 2 మాటలు మేము ధ్యానం చేయగలిగాం. మరొక ముఖ్యమైన సంగతి మేము ధ్యానం చేయడం కొరకు సహాయం చేయమని, పలికే ప్రతి మాట సూటిగా ప్రతి వారిని తాకునట్లు చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, అభిమానులారా, శ్రోతలారా, మనం గత ఎపిసోడ్లో ఆది కాండంలో ఉన్న 7 భక్తులను కూర్చున్న విషయాలు ధ్యానం చేశాం. ఆది కాండంలో ప్రముఖులైన 7 భక్తులు. మొదటివాడు హేబెలు, రెండవవాడు హనోకు, మూడవవాడు నోవహు, నాలుగవవాడు అబ్రహాము, ఐదవవాడు ఇస్సాకు, ఆరవవాడు యాకోబు, 7వవాడు యోసేపు. ఈ 7 భక్తులు కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ముఖ్యమైన సంగతితో వారు అనుసంధానం చేయబడిన వారుగా ఉన్నారు. హేబెలు దేవునితో బలితో అనుసంధానం చేయబడిన వాడు. హేబెలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించిన వాడు, తానే బలిగా మారిపోయినటువంటి వాడు. హనోకు దేవునితో నడిచిన వాడు. నోహు ఓడ కట్టినటువంటి వాడు. అబ్రహాము బలిపీఠాలు కట్టినటువంటి వాడు. ఇస్సాకు బావులు తవ్వించినటువంటి వాడు. యాకోబు స్తంభాలు పాతించినటువంటి వాడు. యోసేపు క్షమాపణ హృదయం కలవాడు. అందులో మనం హేబెలును గురించి 2 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. హేబెలు పేరుకు అర్థం చూశాం. ఆ తర్వాత హేబెలు యొక్క విశ్వాసాన్ని గురించి మనం గత ఎపిసోడ్లో చూశాం. హేబెలు పేరుకు ఆవిరి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. హవమ, ఆదాము వారిరువురు కూడా బిడ్డకు ఆవిరని పేరు పెట్టుకున్న నామకరణం చేసుకున్నారు. ఆవిరి అన్నట్టుగానే చాలా కొద్ది కాలంలోనే హేబెలు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హతసాక్షి అయిపోయాడు ప్రభు కొరకు. ప్రియమైన సోదరి సోదరులారా, హేబెలు మాత్రమే కాదు, లోకంలో మనం అందరం కూడా ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నరుల కాలం ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియను అన్నాడు. కాబట్టి నీవు నేను ఆవిరి వంటి వారమై ఉంటుండగా హేబెలు విశ్వాస వీరుల పట్టిలో మొట్టమొదటి వాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, విశ్వాస మూలముగా జీవించాలని, కార్యసాధకముగా విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనం గత ఎపిసోడ్లో గమనించగలిగాం. ఈ సమయంలో హేబెలు యొక్క వృత్తిని గూర్చి ధ్యానం చేద్దాం. హేబెలు యొక్క వృత్తిని గూర్చి ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హేబెలు గొర్రెల కాపరి. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. కయ్యనేమో వ్యవసాయదారుడయ్యాడు, హేబెలేమో గొర్రెలు కాచేవాడయ్యాడు. గొర్రెల కాపరి. దేవుని వాక్యములో యాకోబు గొర్రెల కాపరిగా ఉన్నాడు. నిర్గమకాండములో మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు. సమూయేలు గ్రంథములో దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. పాత నిబంధనలో కొందరు భక్తులు గొర్రెలు కాచిన గొర్రెల కాపరులుగా మనం గమనించగలుగుతున్నాం. అయితే ఈ గొర్రెల కాపరి హేబెలు జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తును మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ఎవరు అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. సిస్టర్, బ్రదర్, ఈ మాటలు వింటున్నారు కదా? యేసుక్రీస్తు ఎవరై అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఎంత శ్రేష్టమైన మాట! మంచి కాపరి లక్షణం ఏంటి? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఆయన కాపరి అయితే, ఆయన మంచి కాపరి అయితే, ఆయన గొర్రెల కాపరి అయితే మరి గొర్రెలు ఎవరు? దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. 34వ అధ్యాయం 31వ వచనం, మనుషులమైన మనమే గొర్రెలమన్నాడు. కీర్తన గ్రంథములో 100వ కీర్తన 3వ వచనంలో మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము అన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రపంచవ్యాప్తముగా ఉన్న మనుషులందరూ కూడా దేవుని దృష్టిలో గొర్రెల వంటి వారు అని చెప్పాడు. కాబట్టి మనుషులమైన మనము గొర్రెలతో పోల్చబడ్డాం. యేసుక్రీస్తు కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వినండి, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే అసలు మనం ఎలాంటి గొర్రెలం? ఆయన కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన మరి గొర్రెల కాపరి అనే మాట గమనిస్తున్నాం. మరి మనం ఎలాంటి వాళ్ళం?
మనం ఎలాంటి గొర్రెలం అని మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో 6వ వచనములో మనమందరమును త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నామన్నాడు. మనము త్రోవ తప్పిన గొర్రెలం అని చెప్పాడు. 119వ కీర్తన 176వ వచనములో మనము త్రోవ తప్పిన గొర్రెలం. మనుషులు ఈ లోకములో ఆయా కులాలకు, ఆయా కుటుంబాలకు, ఆయా గ్రామాలకు, ఆయా గోత్రాలకు చెందినటువంటి ప్రతి మానవుడు కూడా త్రోవ తప్పిన గొర్రెగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనములో గుంటలో పడిన గొర్రె అన్నాడు. గుంటలో పడిన గొర్రె. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనములో నశించిపోయే గొర్రెలని చెప్పాడు. కాబట్టి మనుషులమైన మనము ఎవరమయ్యా అని మనం గమనించినట్లయితే, 1 త్రోవ తప్పిన గొర్రెలం, 2 గుంటలో పడిన గొర్రెలం, 3 నశించిపోయే గొర్రెలుగా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువైన దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలాంటి గొర్రెగా ఉన్నావు? త్రోవ తప్పిన గొర్రెగా ఉన్నావా? ఏ త్రోవలో ఉన్నావు? నీవు అసలు త్రోవలో ఉన్నావా? దైవికమైన త్రోవను విడిచిపెట్టి మనుషులు సొంత మార్గాన్ని ఎంపిక చేసుకుని త్రోవ తొలగిపోయిన వారుగా ఉన్నారు. ఎవరయ్యా ఈ మార్గం? ఎవరయ్యా ఈ త్రోవని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ఎవరంటే ఆయన సరి అయిన త్రోవ, నిజమైన త్రోవ, మోక్షమునకు చేర్చే మార్గముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే గుంటలో పడిన గొర్రెలు, మనుషులు గుంటలో పడిన గొర్రెలుగా ఉన్నారు. మనం ప్రయాణం చేస్తూ ఉంటే తిరుపతి పట్టణానికి ముందు రేణుగుంట అనే మాట ఉంది. రేణుగుంట అనే పట్టణం రైల్వే స్టేషన్. కడపకు వెళ్లే ముందు ఎర్రగుంట అనేటువంటి ఊరు మనకు తగులుతుంది, ఎర్రగుంట. అయితే కీర్తన గ్రంథం 40వ కీర్తనలో అన్నాడు, నాశనకరమైన గుంటలో అన్నాడు. మనుషులు ఎక్కడున్నారు అంటే నాశనకరమైన గుంటలో ఉన్నారు. ఈ వాక్యం ఆలకించే స్నేహితుడా, సోదరి, నీవే గుంటలో ఉన్నావో ఆలోచన చేసుకో. అబద్ధాలనే గుంటలో ఉన్నావా? అక్రమం అనే గుంటలో ఉన్నావా? అన్యాయం అనే గుంటలో ఉన్నావా? త్రాగుడనే గుంటలో ఉన్నావా? ఇవాళ అనేక మంది ఐశ్వర్యవంతులైన వారు, బీదలైన వారు కూడా త్రాగుడికి బానిసలుగా మారిపోయారు, నిశాకి బానిసలుగా మారిపోయారు. ఐశ్వర్యవంతులు, ధనవంతులు, సమాజంలో చాలా విలువ కలిగిన వారు బయటకు వచ్చి బజార్లో త్రాగి నడి రోడ్లో పడిపోతూ ఉన్నారు. కుటుంబ గౌరవాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. ఓ నా ప్రియమైన స్నేహితుల సోదరి, త్రాగుడు నీకు అవమానం తీసుకొచ్చింది. త్రాగుడు నీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించింది. నన్ను ఎలా చెప్పనివ్వండి, ఓ త్రాగుబోతుడు చచ్చిపోతే భార్య ఏడవలేదు, పిల్లలు ఏడవలేదు, కానీ సారాయి కొట్టు వాళ్ళు ఏడ్చారు. భార్య పిల్లలు ఎందుకు ఏడవలేదంటే ఆ భార్య పిల్లలు ఎప్పుడూ వాడు పట్టించుకోలేదు. జీవితం అంతా త్రాగుడే త్రాగుడే త్రాగుడే. ఉన్న సమస్తాన్ని కూడా అమ్మేసుకున్నాడు. అందుచేత భార్య ఏడవలేదు, తల్లిదండ్రులు ఏడవలేదు, పిల్లలు ఏడవలేదు. మా బలే చచ్చాడు, పోయాడు అనుకున్నారు. కానీ ఆదాయం పడిపోయిందని సారాయి కొట్టు సత్యం ఏడ్చింది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఒకవేళ మీరు త్రాగుడనే గుంటలో ఉన్నారా? త్రాగుడనే వ్యసనానికి బానిసగా మారిపోయావా? త్రాగుడు మానలేకపోతా ఉన్నావా? ఈ సాయంకాలం ఒకవేళ త్రాగుడు గుంటలో నీ ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతుంటాడుగా. ఆయన మాటలు ఆలకించి ఆశీర్వాదం పొందు, ఆయనను అంగీకరించి ఆశీర్వాదం పొందు. కొందరు వ్యభిచారం అనే గుంటలో ఉన్నారు, కొందరు జారత్వం అనే గుంటలో ఉన్నారు. ఇదిగో ఈ వ్యభిచారం అనేటువంటి ఈ దుష్కామ ప్రవర్తన ద్వారా శరీరమునకు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు, రకరకాల సుఖ వ్యాధులు తెచ్చుకుంటా ఉన్నారు. HIV ఎందుకు వచ్చింది? ఎయిడ్స్ రోగం ఎందుకు వచ్చింది? ఇలాంటి చెడు కార్యములకు బానిసలుగా మారిపోయిన కారణంగా, గుంటలో పడిపోయిన కారణంగా మనుషులు వారి యొక్క జీవితంలో రకరకాల రోగాలకు గురి అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులమైన మనము త్రోవ తప్పిన గొర్రెలం, మనుషులమైన మనము గుంటలో పడిపోయిన గొర్రెలం. చివరికి మనుషులమైన మనము మత్తయి సువార్త 10:6 ప్రకారంగా నశించిపోయే గొర్రెలం. నీవు నేను కూడా పాపము చేసి నాశనానికి సిద్ధంగా ఉన్నాం. పాపము వలన వచ్చు జీతం మరణమని చెప్పాడు. పాపాన్ని బట్టి దేవుని కోపాన్ని అనుభవించాలి, దేవుని శాపాన్ని అనుభవించాలి. దేవుని యొక్క శాపాన్ని నీవు నేను అనుభవించగలమా? కయీను అనేవాడు పాపము చేశాడు, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో. అయితే తన పాపాన్ని బట్టి దేవుడు అతన్ని శపించినప్పుడు,
తన పాపాన్ని బట్టి దేవుడు అతను శపించినప్పుడు పాపాన్ని బట్టి పశ్చాత్తాపడలేదు, కానీ పాపాన్ని బట్టి వచ్చిన శాపానికి బాధతో అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. అయ్యో అయ్యా వేరు, అయ్యో వేరు. అయ్యో అనే మాట ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం అంటాం. అయితే కయీనని వాడు తన పాపాన్ని బట్టి అయ్యో అనలేదు, కానీ పాపాన్ని బట్టి వచ్చిన శాపాన్ని బట్టి అయ్యో దేశదంబరణ అయిపోయిన నంగలారుస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సువార్త సందేశాన్ని ఆలకిస్తూ ఉంటుండగా ఇప్పుడైనా ఆలకించిన మీరు క్రీస్తు ప్రభుని మీ హృదయంలోకి స్వీకరించండి. మీ హృదయాల్లోకి రక్షకుడిగా అంగీకరించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. నీవు నేను కూడా నాశనానికి సిద్ధంగా ఉన్నాం, అగ్నికి సిద్ధంగా ఉన్నాం, నరకానికి సిద్ధంగా ఉన్నాం, చీకటికి సిద్ధంగా ఉన్నాం, పాతాళానికి సిద్ధంగా ఉన్నాం. కన్ను మూస్తే పాతాళంలో కన్నులు తెరవాలి. ఈ లోకంలో ఉంటుండగా ఒకడు బాగా తిన్నాడు, త్రాగాడు, హాయిగా సుఖంగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత కనులెత్తి దూరము నుండి అబ్రహామును తృణమును అనుకున్న లాజరు చూచి, తండ్రివైన అబ్రహామా, తన వేలి కొనను నేలలో ముంచి నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేస్తూ ఉన్నాడు. రేపుద్దరు నీవు కూడా అలా కేకలు వేయాలి, నీవు కూడా అలాగే అంగలార్చాలి. అయ్యో ఈ బాధ నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, ఈ బాధ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని రేపొద్దటి నీవు కూడా అంగలార్చాలి. అందుకే దేవుడిని ప్రేమించి ఈ సువార్త సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా నరకానికి వెళ్ళిపోవడం మాత్రం కూడా ఆయనకి ఇష్టం కాదు. అందుచేత దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. మంచి కాపరి యొక్క లక్షణం ఏంటి? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఏ గొర్రెల కొరకు? త్రోవ తప్పిన గొర్రెల కొరకు, నశించిపోయే గొర్రెల కొరకు, గుంటలో పడిన గొర్రెల కొరకు, లోకంలో యావత్ ప్రపంచంలో చెదిరి ఉన్న ప్రతి మానవుని కొరకు మంచి కాపరిగా యేసుక్రీస్తు ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, యేసుక్రీస్తు మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదు, యేసుక్రీస్తు ఏవో కొన్ని అద్భుతాలు సూచక్రియలు చేయడానికి రాలేదు. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టేవాడు. మంచి కాపరి యొక్క లక్షణం గొర్రెల కొరకు ప్రాణం పెట్టడం. ఆహా, యేసుక్రీస్తు ఎంత మంచి కాపరి అండి. అందుకనే డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ గారు ఇలా చెప్పాడు, 22వ కీర్తన మంచి కాపరి. ఆ 22వ కీర్తనలో యేసు క్రీస్తు ప్రభు ఎలాగో నీళ్ళ వలె పారబోయబడతాడో, ఆయన చేతులు పాదములు ఎలాగ పొడవబడతావనే విషయాన్ని 22వ కీర్తనలో మహాచక్రవర్తి దావీదు వర్ణించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా లోకానికి దిగవచ్చి పాపులమైన మన కొరకు, త్రోవ తప్పిన మన కొరకు, గుంటలో పడిన మన కొరకు, నాశనమైపోయే మన కొరకు మంచి కాపరిగా ఆయన 22వ కీర్తనలో వ్రాయబడిన ప్రకారంగా, లేఖనములలో వ్రాయబడిన ప్రకారంగా యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన సోదరి, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు నీకు అర్థమైందా? నీకోసమే, నా కోసమే. హెబ్రీ పత్రిక 2:9 ప్రకారంగా మనలో దేవుని కృపను బట్టి మనలో ప్రతి వాని కొరకు ఆయన మరణమును అనుభవించాడు. నీ కోసం, నా కోసం, మనలో ప్రతి వారి కోసం మంచి కాపరి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తమును చెందించాడు. కొరింథీ మొదటి పత్రిక 15:3 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందనని వ్రాయబడింది. యేసు ప్రభు ఆయన మరణం యాక్సిడెంటల్గా జరిగింది కాదు, అనుకరణ విధంగా జరిగింది కాదు. యేసు ప్రభు అలా చనిపోతాడని వేల సంవత్సరాలకు పూర్వమే భక్తులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. వారు చెప్పిన ప్రవచనాల ప్రకారంగా యేసు ప్రభు చనిపోయాడు. మోషే చెప్పాడు, సంఖ్యాకాండం 21:8 చెప్పాడు. దాన్నే యోహాను సువార్త 3:14 అరణ్యములో మోషే సర్పముని అలాగే ఎత్తను, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పాపులమైన మన కొరకై లేఖనముల ప్రకారము ఆయన మన కొరకు ఎత్తబడ్డాడు. అంతకుముందు మీకు జ్ఞాపకం చేసినట్లు 22వ కీర్తనలో వ్రాయబడినట్లు, వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారన్నాడు దావీదు. దావీదు చేతులు పొడవబడలేదు, దావీదు పాదములు పొడవబడలేదు. మరి దావీదు ఎవరిని గురించి రాస్తున్నాడు? దావీదుకి యేసుక్రీస్తుకి మధ్య 1000 సంవత్సరాల కాలం, 1000 ఏండ్లకు ముందే యేసు ప్రభువును గురించిన ప్రవచనం 22
22వ కీర్తన 16వ వచనంలో చదువుకున్నాం. ఆ ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా యేసు ప్రభు చనిపోయాడు, వ్రాలాడతీయబడి చనిపోయాడు, మేకులు బాధలు అనుభవించి యేసు ప్రభు చనిపోయాడు, సిలువలో వ్రాలాడి యేసు ప్రభు చనిపోయాడు, రక్తమంతా చిందించి యేసు ప్రభు చనిపోయాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. అదే సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా వ్రాయబడింది, యేసుక్రీస్తు గొర్రెల గొప్ప కాపరి. యేసు ప్రభు చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన వాడు కాదు. ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు, వక్తలు ఈ లోకంలో జన్మించారు, జీవించారు. మతోద్ధారకులు, మత నాయకులు, మత బోధకులు, మత ప్రచారకులు ఈ లోకంలో జన్మించారు, జీవించారు, చనిపోయి సమాధిలో కుళ్ళిపోయారు. యేసు ఒక్కడే చావు జయించిన వాడు, పునరుత్థానుడు యేసు ప్రభు, మరణమును ఓడించిన వాడు. సమాధిలో యేసు ప్రభు కుళ్ళిపోలేదు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం ఎలా చదువుకుంటాం, మన్నాకు పురుగు పట్టలేదు. ఆ మన్నా ప్రభు అయిన యేసు క్రీస్తే. నా యేసు మృతుల్లో కుళ్ళిపోయిన వాడు కాదు. ఆయన చావు జయించి పునరుత్థానుడై సమాధిలోంచి లేచాడు. ఆయన గొర్రెల గొప్ప కాపరి, ఆయన గొర్రెల గొప్ప కాపరి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుకున్నట్లయితే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. మేత కొరకు అరణ్యానికి తోలుకుని వెళ్ళాడు. ఒక గొర్రె దారి తప్పిపోయింది కాబట్టి దారి తొలగిపోయిన గొర్రె కొరకు ఆ కాపరి వెదక వెళ్ళడా అంటే అర్థమేంటి? ఆయన వెదికే కాపరి. యేసుక్రీస్తు వెదికే కాపరి. వెదక వెళ్ళడా అంటే ఆయన ప్రేమ గల కాపరి. యేసుక్రీస్తు మంచి కాపరి, యేసుక్రీస్తు గొప్ప కాపరి, యేసుక్రీస్తు వెదికే కాపరి, యేసుక్రీస్తు ప్రేమ గల కాపరి. ఆహా, నా యేసు ప్రేమను ఎలా వర్ణించగలను చెప్పండి? ఎంతని వర్ణించగలను చెప్పండి? ఆ ప్రేమను వర్ణించడం నా భాష కానీ పెదవులు కానీ సరిపోతాయో చెప్పండి? ఆ మంచి కాపరి 99 గొర్రెలను అరణ్యంలోనే విడిచిపెట్టి అది ఒక్కదాని కొరకు వెదకి వెళ్ళి అది దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ దొరికిన గొర్రెను భుజాల మీద వేసుకున్నాడు. దొరికిన గొర్రెను ఇంటికి తీసుకొచ్చాడు. 99 అడవిలోనే ఉన్నాయి, కానీ ఆ దొరికిన గొర్రె మాత్రం ఇంటికి చేర్చబడింది. ఈ మాటలు ఆలకించే సోదరుడా, సోదరి, నీవు క్రీస్తుకు దొరికినట్లయితే సంఘమని ఇంట్లో చేర్చబడతావు. క్రీస్తుకు దొరికినట్లయితే పరలోకమని ఇంట్లో చేర్చబడతావు. క్రీస్తు దొరకపోయినట్లయితే 99 గొర్రెలు, ఆ 99 గొర్రెలు స్వనీతి పరులు అరణ్యంలోనే ఉండిపోయాయి. 99 వాటికైతే అరణ్యమే. మరి నీ గతి, నీ స్థితి, నీ పరిస్థితి ఏంటి? కాపరికి దొరికి ఇంటికి వస్తావా? కాపరి చేతుల్లోకి వస్తావా? ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ మంచి కాపరి చేతులు, వెదికే కాపరి చేతుల్లోకి వస్తావా? ఆయన ఇప్పుడు వెదికే పనిలో ఉన్నాడు. నశించిన దాన్ని వెదికి రక్షించే పనిలో ఉన్నాడు. నన్ను వెదికాడు, రక్షించాడు, నా పాపాలు క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. నిన్ను కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. రండి, ఆయన చేతుల్లోకి రండి, ఆయన వైపు మళ్ళండి. ఆయన చేతుల్లోకి వచ్చినట్లయితే ఆయన మనకేమవుతాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. 22వ కీర్తన. గొప్ప కాపరిగా మృతుల్లోంచి లేచాడు. 23వ కీర్తన. ప్రధాన కాపరిగా సరే త్వరగా ప్రభు పరలోకముని సంఘం కొరకు రాబోతా ఉన్నాడు. 24వ కీర్తన. ఇది డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ గారు ఇచ్చినటువంటి వివరణ. 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి, 24వ కీర్తనలో నా యేసు ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరిగా, చీఫ్ షెపర్డ్గా ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే ఒక చిన్న ప్రశ్న, మీరు మందిలో ఉన్నారా, మందలో ఉన్నారా? చాలామంది మందిలో ఉన్నారు కానీ మందలోకి రాలేదు. మంద అంటే దేవుని సంఘం, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చాలా మంది మందిలోనే ఉన్నారు కానీ మందలోకి రాలేదు. ప్రభువు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, తన వైపుకు రమ్మని ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉంటాడు తన సువార్త ద్వారా. రండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, దేవుని మంద అనేటువంటి సంఘములో చేర్చబడండి. మందలోకి రాకపోయినట్లయితే ప్రమాదంలో పడిపోతారు. మందలోకి రాకపోయినట్లయితే అపాయంలో ఉంటారు. మీరు మందలోకి రాకపోయినట్లయితే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. గనుక
దేవుని మంద. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమనే మందలోకి రండి. క్రీస్తు తన రక్తంలో కడుగుతాడు, మారు మనసు అనుభవాన్ని కలిగిస్తాడు, రక్షణ అనుభవాన్ని కలిగిస్తాడు. మనిషిని మతం మార్చలేదు, మనిషిని చట్టం మార్చలేదు, మనిషిని యేసుక్రీస్తు మార్చగలడు. ఉదాహరణగా ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, మత ఆచారాలు, మత సాంప్రదాయాలు మనుషులు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మనుషులు మారారా? ఏదో కొద్ది రోజులు ఆ కార్యక్రమాలు జరిగించుకుని మామూలుగానే ఉంటున్నారు మళ్ళా. కాబట్టి మతం మనిషిని మార్చలేదు, చట్టం కూడా మనిషిని మార్చలేకపోయింది. ఒకడు దొంగతనం చేశాడు, పోలీసు వారు పట్టుకున్నారు, వాడికి శిక్ష విధించారు, 6 నెలలు జైలు అన్నారు. 6 నెలలు జైలు అయిన తర్వాత వాడు మరలా వచ్చి దొంగతనమే చేస్తున్నాడు. చట్టం కూడా మనిషిని మార్చలేదు, మతము మనిషిని మార్చలేదు, చట్టం మనిషిని మార్చలేదు. నా యేసు మనిషిని మార్చగలడు. యేసుక్రీస్తును నువ్వు నమ్ముకున్నట్లయితే, ప్రభువా నా పాపాలు క్షమించు అని ఆయన ఆశ్రయించినట్లయితే ప్రభుని మనస్సును మారుస్తాడు. మనస్సు మార్చే శక్తి యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఎవడాయనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నీ అంతరంగంలో పరివర్తన అనుభవించగలవు. బూతులాడేవాడు బూతులాడలేడు, అబద్ధమాడేవాడు అబద్ధమాడలేడు, మోసం చేసేవాడు మోసం చేయలేడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు తన వాక్యాన్ని నీకు అందిస్తూ ఉంటుండగా ఇప్పుడే ఇక్కడే ఆ మంచి కాపరి చేతుల్లోకి రండి, ఆ మంచి కాపరి చేతుల్లోకి రండి, ఆయన మందలోకి రండి. అందుచేత ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి కాపరని, సంఘము దేవుని మందనే సంగతిని మనం ఆలోచిస్తూ ఉంటుండగా ఈ మంచి కాపరి గొప్ప కాపరిగా పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు, ప్రధాన కాపరిగా రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే వరకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, 13-14 వచనాల ప్రకారంగా కొందరు కాపరులకు సంఘాన్ని అప్పగించాడు. స్థానిక సంఘములో సంఖ్యను బట్టి, సంఘం యొక్క సంఖ్యను బట్టి 3, 4, 5 సంఘ పెద్దలు మనం పెట్టుకుంటాం. ఆ సంఘములో ఆ సంఘ పెద్దల నియామకం పరిశుద్ధాత్మను నియమించేవాడిగా ఉన్నాడు. ఆ పెద్దల నియామకం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఆ పెద్దలు